హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి స్టోరీ కూడా వివిధ మాధ్యమాల నుంచి సేకరించబడినవి. ఈరోజు మా ఛానల్లో ఇద్దరు పిల్లులు కొట్టుకుంటూ ఉంటే ఆ గొడవని తీర్చడానికి ఒక కోతి వచ్చిందండి. మరి ఆ పిల్లులు పడిన గొడవ ఏంటో, ఆ కోతి ఇచ్చిన తీర్పేంటో ఈరోజు స్టోరీలో చూసేద్దాం. అనగనగా ఓ ఇంట్లో 2 పిల్లులు ఉండేవండి. అవి ఒకరోజు పక్కింట్లో దొంగతనానికి వెళ్ళాయి. ఆ రోజుకి దొరికినవి అక్కడే బాగా తినేసి వచ్చేసేవి. మరుసటి రోజు ఇంకో ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాయి. అక్కడేమో వాటికి చాలా ఆహారం ఉండటంతో 2 సంచులు తెచ్చుకొని మరీ వాటి నిండా నింపుకున్నాయి. అవేమో మోయలేక మోస్తూ సాయంత్రానికి ఇంటికి చేరాయండి ఆ 2 పిల్లులు. అయితే ఉన్న 2 సంచుల్లో నుంచి ఇద్దరు చెరో సంచి తీసుకోకుండా పంచుకునే విషయంలో గొడవ పడటం మొదలు పెట్టేశాయి. వీటి గొడవని దూరం నుంచి చూస్తున్న ఓ కోతి సాయం చేస్తానని దగ్గరకొచ్చిందండి. ఓ తక్కెడ తెచ్చి సమానంగా పంచుతానని లేనిపోని పెద్దరికం తీసుకుంది. కోతి ఎందుకు వచ్చిందో ఆ 2 పిల్లులు గుర్తించలేకపోయాయండి. ఇక పంపకాలు మొదలయ్యాక బరువు తూకం వేయడం ప్రారంభించింది ఆ కోతి. కొద్దిగా బరువు ఎక్కువై తక్కెడ ఓ పక్కకు వాలితే అందులో నుంచి తీసి ఆ కోతి నోట్లో వేసుకోవడం మొదలుపెట్టింది. బరువు దిగి మరొకటి కిందికి వాలగానే పక్క దాంట్లో నుంచి తినడం ప్రారంభించింది. ఇలా ఆ కోతి 2 సంచులు ఖాళీ అయ్యాక కానీ ఆ పిల్లులకు అవి చేసిన తప్పేంటో అర్థం కాలేదండి. సో దీన్ని బట్టి నీతి అర్థం ఏంటంటే, ఆపద వచ్చినా మనకు సమస్య ఎదురైనా ఉన్నతమైన వ్యక్తులనే మనం ఆశ్రయించాలి. ఎవరు పడితే వాళ్ళ సలహాలు తీసుకోవద్దు. వాడు తగిన వ్యక్తా కాదా అని మనం ముందు ఆలోచించుకొని వాడికి మన గొడవ ఏంటో చెప్పాలి. అప్పుడు మనకి కరెక్ట్గా పరిష్కారం దొరుకుతుందన్నమాట. సో ఇలాంటి ఆసక్తికరమైన స్టోరీస్ని మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.